గురువుగారు, కొంతమంది ఛాందసవాదులు మాట్లాడుతూ మంత్రాలను కేవలం గురువు ద్వారా చెవిలో మాత్రం ఉపదేశం పొందాలని, అవి మాధ్యమాల ద్వారా ఎలా పడితే అలా చెప్పకూడదని, ఫోన్ల ద్వారా మంత్రోపదేశాలు పొందకూడదని చెప్తున్నారు. ఈ విషయంపై మాకు వివరణ ఇవ్వగలరా? ఇలా చెప్పేటటువంటి వాళ్ళ ఛాందస్సులు అని చెప్పేసి మనం అనటానికి వీల్లేదు. వాళ్ళు చెప్పేది కూడా నిజమే. పూర్వకాలంలో అయితే మంత్రాన్ని ప్రత్యక్షంగా గురువు దగ్గరే తీసుకోవటం అనేది జరిగేది. ఉపదేశం పొందాలి అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే ప్రత్యక్షంగా ఈ మంత్రాన్ని మనం చెప్పించుకోవాలి, అలాగే ఉపదేశం పొందాలి. అయితే ఇవాళ రోజున వచ్చేప్పటికి ఏమైందంటే, పూర్వకాలంలో గురువులు చాలామంది ఉండేవాళ్ళు, మంత్ర జపం చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. కాబట్టి మన దగ్గర ఉండే గురువు దగ్గరికి వెళ్ళి మనం మంత్రోపదేశం పొందేవాళ్ళం. కానీ ఇవాళ రోజున ఇలా మంత్ర జపం చేస్తూ నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మంత్రం చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు దేశ విదేశాల్లో బాగా విస్తరించి ఉన్నారు. దీంతో ఏమవుతుంది అంటే, ప్రతి వాళ్ళకి కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పుకోవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని గురువు గారు కొన్ని పరిస్థితుల్లో మంత్రాన్ని ఫోన్లో చెప్పడం అనేది అవసరం అవుతుంది, తప్పటం లేదు. చిన్న ఉదాహరణకి ఏమిటి అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎవరో అమెరికా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి గురువుగారు నాకు ఈ మంత్రం చెప్పాలి అని అడుగుతాడు. మరి ఆయన మంత్రం చెప్పుకోవడం కోసం అమెరికా నుంచి ఇండియా రాలేడు కదా. ఆయనకి నా దగ్గరే మంత్రం చెప్పుకోవాలి అనే కోరిక ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ముందు ఆయనకి నా దగ్గర చెప్పుకోవటమే మంత్రం, ఇదే నమ్మకం. కాబట్టి నా కోసం అని ప్రత్యేకంగా ఆయన ఇండియాకి రాలేడు ఈ మంత్రం కోసం. అందుకని మంత్రాన్ని ఫోన్లో చెప్పవలసిన అవసరం వస్తుంది. ఈ విషయాన్ని గతంలో కూడా నేను చాలాసార్లు వివరించాను. నేను ఫోన్లో మంత్రం చెప్పడం అనేది తప్పు ఏమీ కాదు, ఇది శాస్త్రబద్ధమే, అంతే. ఇక రెండో విషయం ఏమంటే, మాధ్యమాల్లో అంటే టీవీలో కూర్చొని ఉపన్యాసం చెప్తూ మంత్రం చెప్పేస్తున్నారు, ఇది కరెక్టేనా అని అంటే, టీవీలో కూర్చొని మంత్రం చెప్పవలసిన అవసరం అంత లేదు, అంత అవసరం లేదు. కానీ ఇక్కడ మంత్రశాస్త్రం అనేది బాగా విస్తరించాలి అంటే కొన్ని పనులు మనం చేయాల్సి వస్తే తప్పదు. కాబట్టి మంత్రాన్ని జనబాహుళ్యంలో వాళ్ళు ఉపదేశం చేయటము ఇది కూడా జరుగుతూనే ఉంది. ఇవేవి తప్పు కాదు. అవి తప్పని, అలా చేయకూడదని, అలా చేస్తే మంత్రం పనిచేయదని, ఇటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలు, అంత తప్పించి ఇంకేం లేదు.